హలో వ్యూయర్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో సంఖ్యామానంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్. అసలు వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి, నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, వీటిని ఏ లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాము, అసలు ఏ నెంబర్స్ని ఎలా చూసిన వెంటనే మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనము వాస్తవ సంఖ్యల గురించి మాట్లాడుకుంటే ఈ వాస్తవ సంఖ్యల్ని నిజ సంఖ్యలు కూడా అంటాము. అయితే ఇంగ్లీష్లో ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటారు. ఏమంటారు? రియల్ నెంబర్స్. అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ రియల్ నెంబర్స్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే వాస్తవ సంఖ్యల్ని మనం ఎలా గుర్తిస్తాము అంటే ఈ అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యల ఇద్దరి కలయికని ఏమంటాము అంటే వాస్తవ సంఖ్యలు అంటాము. ఈ వాస్తవ సంఖ్యల్ని మనము ఎలా రాసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనేది వాస్తవ సంఖ్య అవుతుంది, 3/4 అనేది వాస్తవ సంఖ్య అవుతుంది, 0 అనేది వాస్తవ సంఖ్య అవుతుంది, నెక్స్ట్ √2 అనేది వాస్తవ సంఖ్య అవుతుంది, √3 అనేది కూడా వాస్తవ సంఖ్య అవుతుంది. అంటే వీటన్నిటిని మనం ఏమంటామంటే వాస్తవ సంఖ్యలు అంటాము. అంటే ఈ వాస్తవ సంఖ్యలో ఏమేమి ఉన్నాయి? ఒక సైడ్ ఏమో అకరణీయ సంఖ్యలు ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో కరణీయ సంఖ్యలు ఉన్నాయి. ఈ ఇద్దరి సంఖ్యల్ని మనం ఏమంటాము అంటే కలయికని వాస్తవ సంఖ్యలు అంటాము. అయితే ఈ వాస్తవ సంఖ్యల్ని మనము ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, డినోట్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? మనము ఇంటీజర్స్ని తీసుకొని అంటే పూర్ణ సంఖ్యలు ఏదైతే ఉంటాయో వాటిని తీసుకొని మనము p/q ఫామ్లో రాసుకోగలిగితే, ఇంటీజర్స్ని తీసుకొని p/q ఫామ్లో రాసుకోగలిగితే రాసుకునేటప్పుడు కన్ఫామ్గా q డస్ నాట్ ఈక్వల్ టు 0గా రాసుకోవాలి. అంటే పూర్ణ సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ మనము -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలా పోతూనే ఉంటాయి. వీటిలో నుంచి మనము కన్ఫామ్గా p ప్లేస్లో ఒక నెంబర్ని తీసుకోవచ్చు, q ప్లేస్లో ఒక నెంబర్ని తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నుంచి నేను -3 తీసుకుంటున్నాను బై నెక్స్ట్ 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు ఏమవుతుంది? పూర్ణ సంఖ్యలే అవుతాయి, అంటే ఇంటీజర్సే అవుతాయి. ఇంటీజర్స్ అయినప్పటికీ మనము ఇక్కడ p/q ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము? అకరణీయ సంఖ్యలు అంటాము. అయితే ఇక్కడ మనము q ప్లేస్లో 0 తీసుకోకూడదు అంటున్నాము. అదెందుకు సార్? 0 అనేది మనకి పూర్ణ సంఖ్య అవుతుంది కదా, అంటే ఇంటీజర్ అవుతుంది కదా. మరి అలాంటప్పుడు q ప్లేస్లో మనం ఎందుకు తీసుకోకూడదు అంటే p ప్లేస్లో నీ ఇష్టం వచ్చిన నెంబర్ని ఒక నెంబర్ని తీసుకొని q ప్లేస్లో నువ్వు 0 తీసుకుంటే అప్పుడు ఇది ఏమవుతుంది అంటే అన్డిఫైన్డ్ అవుతుంది. ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే దీన్ని మనము చేయలేమన్నమాట ప్రాబ్లమ్ని. ఎప్పుడైతే డినామినేటర్లో హారంలో 0 ఉంటే ఏంటి, హారంలో 0 ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది. మరి న్యూమరేటర్లో ఉండొచ్చా సార్, లవంలో ఉండొచ్చా అంటే లవంలో 0 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 0/-2 రాశాను అనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాంటప్పుడు ఇది ఏమవుతుంది? 0 అకరణీయ సంఖ్య అనేది అవుతుంది. 0 అనేది అకరణీయ సంఖ్య అనేది అవుతుంది. సో 0 అనేది లవంలో ఉండొచ్చు, హారంలో మాత్రం ఉండకూడదు. హారంలో ఉంటే ఏమవుతుంది? అన్డిఫైన్డ్ అనేది అవుతుంది. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు అంటాము. అయితే దీంట్లో నువ్వు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాడు అడిగేది ఏమడుగుతాడంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అడుగుతాడు. అంటే ప్రతి భిన్నము
మనకి అకర్ణీయ సంఖ్య అవుతుందా అని అడుగుతాడు. ప్రతి భిన్నము అంటే కన్ఫామ్గా అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే భిన్నాలు మనం ఎలా రాసుకుంటాము, 1/2గా రాసుకుంటాము, 3/4గా రాసుకుంటాం, ఇలా రాసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కన్ఫామ్గా దేంట్లో ఉంటాయి, అకర్ణీయ సంఖ్యల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందమ్మా, 3/4 రాసుకోవచ్చు, 2/3 రాసుకోవచ్చు, 1/7 రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, మనకి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. కానీ అకర్ణీయ సంఖ్యలు అన్నీ కూడా భిన్నాలు అవ్వవు. ఏంటమ్మా, అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా భిన్నాలు అవ్వవు. ఎందుకు సార్ అంటే రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఫ్రాక్షన్స్ అవ్వవు. ఎందుకంటే రేషనల్ నెంబర్స్లో ఏముంటుంది, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, మైనస్లు కూడా ఉంటాయి. మైనస్లు ఉంటాయి కాబట్టి అవి భిన్నాల్లో మనము తీసుకోము. ఎందుకంటే భిన్నాల్లో ఒక భిన్నం ఫామ్ చేయాలి అంటే ఏం తీసుకుంటావు, హోల్ నెంబర్ని తీసుకుంటావు. దేన్ని, హోల్ నెంబర్ని తీసుకుంటావు, అంటే పూర్ణాంకాలని తీసుకుంటావు. కానీ ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు ఫామ్ చేయాలి అంటే మాత్రము పూర్ణ సంఖ్యల్ని తీసుకుంటావు. పూర్ణ సంఖ్యల్లో నెగిటివ్ కూడా ఉంటుంది, పూర్ణాంకాలలో నెగిటివ్ అనేది ఉండదు. కాబట్టి ప్రతి భిన్నము అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ ప్రతి అకర్ణీయ సంఖ్య భిన్నము మాత్రము అవ్వదు. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనకి కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్. దీనికంటే ముందు మనము ఇక్కడ ఏ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తాము. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ లెటర్ మనకి ఆర్తో కదా స్టార్ట్ అయ్యేది, మరి ఇక్కడ ఆర్ రాసుకోవాలా, క్యూ రాసుకోవాలా? ఇక్కడ రియల్ నెంబర్స్ కూడా ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్ రాసాము, ఇక్కడ కూడా ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్తో రాయాలా అని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ రాయాల్సింది మాత్రం క్యూతో రాయాలి. సో ఇక్కడ ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ నెంబర్కి మనం ఆర్తో రిప్రజెంట్ చేస్తాము అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ చిన్న టెక్నిక్ కూడా చెప్తాను చూడండి. రేషనల్ నెంబర్లో ఏముందమ్మా, రేషన్ ఉంది. రేషన్ బియ్యం కోసం మనం ఎక్కడ నిలబడతాము, క్యూలో నిలబడతాం. అంటే మనందరము రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి వెళ్తాం కదా రేషన్ షాప్కి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన కార్డ్స్ అన్ని లైన్లో పెడతారు, అంటే మనం ఎక్కడ నించుంటాం, క్యూలో నించుంటాం. సో రేషన్ బియ్యం కోసం మనం క్యూలో నించుంటాం. రేషన్ అంటే రేషనల్ కాబట్టి క్యూ, ఆర్తో స్టార్ట్ అయినప్పటికీ క్యూతో మనము రిప్రజెంట్ చేస్తాం, ఎందుకు క్యూలో నిలబడతాం కాబట్టి. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి ఎలా ఉండాలి అంటే p/q ఫామ్లో ఉండకూడదు. ఏంటమ్మా, p/q ఫామ్లో ఉండకూడదు. p/q ఫామ్లో ఉందనుకోండి అదేమవుతుంది, అకరణీయ సంఖ్యలు అవుతుంది. సో p/q ఫామ్లో లేదనుకోండి అదేమవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్స్ అనేది అవుతుంది. దీన్ని మనము ఎలా గుర్తించాలి సార్, ఏ నెంబర్ని చూస్తే మనకి కరణీయ సంఖ్యలు అని తెలుస్తుంది అంటే రూట్లో ఉన్న వాల్యూస్ని చూస్తే తెలుస్తుంది. √2, √3, √5, √6 అండ్ పై, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కరణీయ సంఖ్యలకి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సార్ రూట్ ఉంటే చాలా, రూట్ ఉంటే దాన్ని మనం కన్ఫామ్గా కరణీయ సంఖ్యలు అనొచ్చా, ఇర్రేషనల్ నెంబర్స్ అని అనొచ్చా అంటే అలా అనకూడదు. ఎందుకు అంటే ఇక్కడ నేనేం రాశాను, √2 రాశాను, √3 రాశాను, √4 రాయలేదు చూడండి. ఒకవేళ నేను √4 కూడా ఇక్కడ రాశాను అనుకోండి అదేమవుతుంది, తప్పు అవుతుంది. ఎందుకంటే రూట్ లోపల ఉండే నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంది, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండకూడదు. ఓకేనా, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు 4ని. అప్పుడు స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 2 వస్తుంది. డినామినేటర్లో ఏమి లేకపోతే ఏం రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. హారంలో ఏమీ లేకపోతే ఏం రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది చెప్పండి, p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్లో ఉంది అంటే అది దేనికి అర్థము, అకరణీయ సంఖ్యకి అర్థము. కాబట్టి మనకి రూట్ ఉన్న ప్రతి నెంబరు కరణీయ సంఖ్య అవ్వదు, రూట్ లోపల ఉండే నెంబర్ని బట్టి అవుతుంది. రూట్ లోపల ఉండే నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా నార్మల్ నెంబర్ ఉందనుకోండి అలాంటప్పుడు అది కరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఆ నెంబర్ బయటికి రాలేదు, అప్పుడు
అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకోండి, అదేమవుతుంది, క్యాన్సిల్ చేసుకొని రూట్తో నెంబర్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ √9 అని రాశాను అనుకోండి, రూట్ ఉంది కదా అని చెప్పేసి ఇది కరణీయ సంఖ్య అవ్వదు. ఎందుకని, 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో ఇదేమవుతుందంటే 3 స్క్వేర్గా మారి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసుకొని నెంబర్ అనేది బయటికి వచ్చేస్తుంది. అలా బయటికి రాకూడదు. రాకుండా లోపలే ఉండగలిగితే దాన్ని ఏమంటామంటే మనము కరణీయ సంఖ్యలు అంటాం, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. సార్ ఈ నెంబర్ని దీన్ని మనము ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అంటే, ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యూ డాష్తో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఏమంటామంటే క్యూ డాష్ అంటాము. సార్ దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇర్రేషనల్ నెంబర్స్ కదా, రేషన్ కోసం క్యూలో నిలబడ్డావు, ఎంతసేపటికి రావట్లేదు, వాడికి ఇరిటేషన్ వచ్చింది. ఏమొచ్చింది, ఇరిటేషన్ వచ్చింది. అందుకని తను ఏం చేశాడంటే క్యూ లేదు డాష్ లేదు, పద పోదాం అన్నాడు. ఏమన్నాడు, క్యూ లేదు డాష్ లేదు, పద పోదాం, ఎందుకు ఇంకా ఇక్కడ అని అన్నాడు అనమాట. సో కాబట్టి ఇర్రేషనల్ అంటే ఇరిటేషన్ గుర్తుకు రావాలి. సో క్యూ లేదు డాష్ లేదు, పద పోదాం అన్నాడు కాబట్టి క్యూ డాష్గా మనము దీన్ని రిప్రజెంట్ అనేది చేసుకుంటాము. సో ఇవి మనకి వాస్తవ సంఖ్యలు అండ్ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ఇలా మనము డిస్కషన్ అనేది చేసుకుంటాము. నెక్స్ట్ మనము దశాంశాలు ఎన్ని రకాలు, అంటే వాస్తవ సంఖ్యల్లో ఉన్న దశాంశాలు ఎన్ని రకాలు, డెసిమల్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయి ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్ అంతం అయ్యే దశాంశాలు అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అంతం కాని దశాంశాలు అంటే రిపీటింగ్ డెసిమల్స్, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది, అంతం అవ్వకుండా రిపీట్ అవుతూ ఉంటుంది, జీరో రిమైండర్ రాకుండా. అంతం కాని మరియు ఆవృతం కాని అంటున్నాడు, అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటున్నాడు. సో నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అనేది ఈ టైప్ అనేది అవుతుంది. అయితే ఫస్ట్ మనము ఈ ట్రీ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఈ వృక్ష డయాగ్రామ్లో నుంచి మనం చూడండి ఎలా ఇంతే నీట్గా మనము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఎలా నేను క్లారిటీ చేస్తానో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అంతం అయ్యే దశాంశాలు అంటే దాన్ని మనం ఎలా గుర్తించాలి, ఫస్ట్ మనము తీసుకునే అకరణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్ని తీసుకుంటాం. దేనికైనా రేషనల్ నెంబర్స్ తీసుకుంటాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1/5 అనే ఒక రేషనల్ నెంబర్ని తీసుకుంటున్నాను, అకరణీయ సంఖ్యని తీసుకుంటున్నాను. అకరణీయ సంఖ్యని తీసుకుంటే ఇది నేను తీసుకున్న నెంబరు ఏమవుతుందంటే అంతం అయ్యే దశాంశం అవుతుంది. సార్ అకరణీయ సంఖ్యలు చాలా ఉంటాయి కదా, ఆ చాలా ఉన్న అకరణీయ సంఖ్యల్లో అంటే చాలా ఉంటాయి రేషనల్ నెంబర్స్. అన్ని రేషనల్ నెంబర్స్లో మనము టెర్మినేటింగ్ డెసిమల్స్ని ఎలా గుర్తుపట్టాలి, చాలా ఉంటాయి కదా. అంటే ఏ ఫ్రాక్షన్స్ అయితే ఏ రేషనల్ నెంబర్స్ అయితే నువ్వు తీసుకుంటావో ఆ రేషనల్ నెంబర్స్ని తీసుకొని వెంటనే నువ్వేం చేయాలి అంటే దీన్ని తీసుకొని డివిజన్ చేయాలి. సో నేను 5తో డివిజన్ చేస్తున్నాను, పాయింట్ పెట్టుకుంటే 0, 5 2s 10, అంటే రిమైండర్ ఎంత వచ్చింది చెప్పండి, 0 వచ్చింది. శేషం 0 వస్తే అంటే నువ్వు ఏ అకరణీయ సంఖ్యనైతే తీసుకొని భాగిస్తావో అప్పుడు నీకు శేషం 0 వచ్చింది అంటే ఆ అకరణీయ సంఖ్య ఏమవుతుంది, అంతం అయ్యే దశాంశం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ దశాంశం చూసారా ఒకసారి, ఈ డెసిమల్ని చూసారా ఒకసారి, 0.2 అని ఉంది. సో దీన్ని ఏమంటామంటే అంతం అయ్యేది అంటాం, ఎందుకంటే అంతం అయిపోయింది, 0 వచ్చింది, రిమైండర్ శేషం 0 వచ్చేసింది. కాబట్టి ఇంకా దీన్ని మనము చేయలేము. కాబట్టి దీన్ని అంటే ఏమంటామంటే మనము అంతం అయ్యే దశాంశాలు టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 26/4 అనే ఒక అకరణీయ సంఖ్యని తీసుకున్నాం, ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, అంతం అయ్యే దశాంశం అవుతుంది అని మనకెలా తెలుస్తుంది? వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి, 4తో డివిజన్ అనేది చేసుకోవాలి. సో 4 టేబుల్తో డివిజన్ ఎలా చేస్తాము, 4 టేబుల్లో మనకి 26 అనేది పోదు కాబట్టి నేను 4 6 24గా రాసుకుంటున్నాను. అప్పుడు ఎంత వస్తుంది, 2 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0, 4 5s 20, అంటే శేషం ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది.
శేషం 0 వచ్చింది కాబట్టి ఈ దశాంశాన్ని మనం ఏమంటాము, అంతం అయ్యే దశాంశం అంటాము, అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అని మనము అంటాము. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్, అంతం కానివి. ఆ అంతం కానివి ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకి 2 టైప్స్ ఉంటాయి. అయితే ఈ 2 టైప్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అకరణీయ సంఖ్యల్లో నుంచి మనము ఇప్పుడు ఏ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము అంటే శేషం 0 రాకుండా ఉండే రేషనల్ నెంబర్స్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ తీసుకున్న రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలను చేస్తే ఎంత వచ్చింది, శేషం 0 వచ్చింది. శేషము 0 రాకుండా ఉండేవి ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/3ని తీసుకుంటున్నాను. ఇది ఏమవుతుంది, అకరణీయ సంఖ్య అవుతుంది, అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా చేయొచ్చు సార్ అంటే 3తో నేను డివిజన్ చేస్తున్నాను. సో 1 పోదు కాబట్టి నేను పాయింట్ పెట్టుకున్నాను 0. 3 3s 9, ఎంత 1 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 3 3s 9, మళ్ళీ 1 వస్తుంది. సో మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 3 3s 9. ఇలా ఏమవుతుంది, రిపీట్ అనేది అవుతుంది, రిపీట్ అవుతుంది. అంటే శేషం 0 రావట్లేదు, అంతం కావట్లేదు. కాబట్టి అంతం కానిది అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0.3గా రాసుకోవచ్చు. సో ఈ 0.3 రాసిన తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి పైన మనం బార్ అనేది పెట్టుకోవచ్చు. పైన ఏం పెట్టుకోవచ్చమ్మా, మనము బార్ అనేది పెట్టుకోవచ్చు. అంటే 0.3 బార్ అనేది మనకి అవుతుంది. సో ఇలాంటి వాటిని మనము దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, అంతం కాని దశాంశాలకి ఎగ్జాంపుల్స్గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ అంతం కాని మరియు ఆవృతం కాని, అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్, అంటే అంతం అవ్వదు, శేషం 0 రాదు, అండ్ రిపీట్ కూడా అవ్వదు. అంటే సేమ్ నెంబర్తో రిపీట్ అవ్వదు, వేరే వేరే నెంబర్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సార్ దీన్ని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పైని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. పైని మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దేనికి, అంతం కాని మరియు ఆవృతం కాని వాటికి, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్కి మనము దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, పైని మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లేదా √2 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, √3 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా మనము అన్నిటినీ కూడా అంతం కాని మరియు ఆవృతం కాని వాటికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అయితే దీంట్లో మనకి డెప్త్గా అడిగే బిట్ ఎలా ఉంటుంది, అంతం అయ్యే దశాంశాలలో నువ్వు వేటిని తీసుకుంటావు అని అడుగుతాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేన్ని తీసుకుంటే అవుతుంది, అకరణీయ సంఖ్యల్ని తీసుకుంటే అవుతుంది, అంటే రేషనల్ నెంబర్స్ని తీసుకుంటే అవుతుంది. అకరణీయ సంఖ్యల్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే రేషనల్ నెంబర్స్ని తీసుకుంటున్నావు కాబట్టి రేషనల్ నెంబర్స్ని మనము ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, క్యూతో రిప్రజెంట్ చేస్తాము, క్యూ. కాబట్టి అంతం అయ్యే వాటిని మనము ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే క్యూతో రిప్రజెంట్ చేస్తాము, ఎందుకంటే మనము రేషనల్ నెంబర్స్ని తీసుకుంటున్నాము కాబట్టి. నెక్స్ట్ అంతం కాని, ఏంటి, అంతం కాని దశాంశాలు దేని కిందకి వస్తాయి, కరణీయ సంఖ్యల్లోకి వస్తాయా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చా, లేకపోతే అకరణీయ సంఖ్యలకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చా అంటే అంతం కాని దశాంశాలు కూడా అకరణీయ సంఖ్యలకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే ఇక్కడ నువ్వు తీసుకున్న ఎగ్జాంపుల్ కూడా ఎలా ఉంది, p/q ఫామ్లోనే ఉంది. కాబట్టి దీన్ని కూడా మనము దేనికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అంటే క్యూ, రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ p/q ఫామే, ఇక్కడ కూడా p/q ఫామ్లోనే ఉంది. అయితే ఇక్కడ మనము దేనికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు, అంతం కాని మరియు ఆవృతం కానివి దేనికి మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అంటే కరణీయ సంఖ్యలకి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు, అంటే ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇంతకుముందు మనము కరణీయ సంఖ్యల్లో ఇర్రేషనల్ నెంబర్స్లో ఏమేమి ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్సే తీసుకున్నాం చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము దేనికి తీసుకోవచ్చు అంటే కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్, Q' మనము ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ఇలా మీరు ట్రీ డయాగ్రామ్ లాగా ఒకటి వేసుకొని ఇలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్ టైంలో బాగా ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ మనము ఈ కరణీయ సంఖ్యల్ని ఎలా పోలుస్తాము అంటే రేషనల్ నెంబర్స్ని తీసుకొని ప్రాపర్టీస్ని ఎలా ఫామ్ చేస్తాము అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం ఈ ప్రాపర్టీస్ని ఇంటీజర్స్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాము. అంటే ఇంతకుముందు మనము ఇంటీజర్స్ని తీసుకొని ఏదైతే కంప్లీట్ చేసామో ఇప్పుడు మనము రేషనల్ నెంబర్స్ని తీసుకొని కంప్లీట్ అనేది చేస్తున్నాము. సో ఇక్కడ సంవృతం అంటే క్లోజర్ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేస్తున్నాం. ఈ క్లోజర్ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేసేటప్పుడు ఇంతకుముందు మనం ఇంటీజర్స్ని తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాము, రేషనల్ నెంబర్స్ని తీసుకొని ఫామ్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ ప్లస్ అనే ఆపరేటర్ని బేస్ చేసుకొని చేస్తున్నాను. సంకలనం అంటే ఎడిషన్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునే నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 3/4గా తీసుకుంటున్నా. 1/2 ప్లస్ 3/4. దీన్ని మనం ఎలా చేసుకుంటామంటే ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. సో బిలాంగ్స్ టు క్యూ అనేది మనకి రావాలి. అంటే నువ్వు తీసుకునే రెండు రేషనల్ నెంబర్స్ అయి ఉండాలి. యాడ్ చేస్తే మళ్ళీ వచ్చే ఆన్సర్ కూడా ఏమై ఉండాలి, రేషనల్ నెంబరే అయి ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేయి. సో 2 టేబుల్లో మనకి 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి, 1కి. సో 2 1s 2 ప్లస్ ఇక్కడ 4 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైమ్. 4 1s 4 కాబట్టి. సో ఆ 1 అనేది దేనికి మల్టిప్లై చేయాలి, 3కి. బిలాంగ్స్ టు క్యూ. సో 2 ప్లస్ 3 ఎంత అవుతుంది, 5. 5/4 బిలాంగ్స్ టు క్యూ. నువ్వు రెండు తీసుకున్న నెంబర్స్ అకరణీయ సంఖ్యలే అంటే రేషనల్ నెంబర్సే. వచ్చిన ఆన్సర్ కూడా రేషనల్ నెంబరే కాబట్టి సంకలనం అనేది ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వ్యవకలనం చేద్దాము, మైనస్ చేద్దాము. ఓకేనా. ఈ మైనస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి. 1/2 మైనస్ 3/4 బిలాంగ్స్ టు క్యూ అంటున్నా. ఎందుకంటే క్యూ దేనికి తీసుకుంటుంది, రేషనల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం కాబట్టి. సో ఎల్సిఎం ఏమొస్తుంది మనకి, అగైన్ 4 వస్తుంది. 2 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. సో కాబట్టి 2 1s 2 మైనస్ 4 టేబుల్లో 4 1 టైమే కాబట్టి 1 3s 3 బిలాంగ్స్ టు క్యూ. సో +2 ఇక్కడ ఏం లేకపోతే +2 మైనస్ 3 ఏమవుతుంది, -1 అవుతుంది /4 బిలాంగ్స్ టు క్యూ. సో తీసుకున్న రెండు కూడా రేషనల్ నెంబర్సే. వచ్చిన 1/4 కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబరే అవుతుంది. కాబట్టి వ్యవకలనం కూడా ఏమవుతుంది మనకి, రైట్ అనేది సాటిస్ఫై అనేది అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము అంటే గుణకారం చేస్తున్నాము. 1/2 ఇంటూ 3/4 బిలాంగ్స్ టు క్యూ. 1 3s 3 2 4s 8 బిలాంగ్స్ టు క్యూ. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎల్సిఎం అనేది చేయము, ఓన్లీ మనము ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మాత్రమే చేస్తాము, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు చేయము. సో 1/2 3/5 ఈ రెండు రేషనల్ నెంబర్స్, వచ్చిన ఆన్సర్ కూడా రేషనల్ నెంబర్ కాబట్టి గుణకారం కూడా ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది దేంట్లో, సంవృతంలో. ఓకేనా. నెక్స్ట్ డివైడెడ్ బైని ఒకసారి అబ్జర్వ్ చేయండి. భాగాహారం చేస్తే ఎలా అవుతుంది. సో 1/2 డివైడెడ్ బై 3/4 బిలాంగ్స్ టు క్యూ. సో 1/2 ఈ డివైడెడ్ బైని నేను ఇంటూగా మార్చుకుంటున్నాను. అప్పుడు రైట్ సైడ్ ఉండే ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ చేంజ్ అయిపోతుంది, అంటే భిన్నం రివర్స్ అవుతుంది, అంటే 4/3 అవుతుంది బిలాంగ్స్ టు క్యూ. 2 1s 2 2s అంటే ఏం మిగిలింది, 1 × 2 మిగిలింది కాబట్టి 1 2s 2 1 3s 3 బిలాంగ్స్ టు క్యూ. అంటే 2/3 వచ్చింది కాబట్టి మనకి డివైడెడ్ బై కూడా ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఏటిని, ఈ నెంబర్స్ని తీసుకుంటే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మనము 0/1 డివైడెడ్ బై 1/0ని మనం తీసుకుంటే ఇలా రాసుకున్నప్పుడు 0/1 డివైడెడ్ బై కాస్త ఇంటూగా మారుతుంది. అప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది, 0/1 అవుతుంది.
ఇప్పుడు చూడండి ఒకసారి 0 × 0 ఏమవుతుంది 0 బై 1 1 జా ఏమవుతుంది 1 అవుతుంది. సో 0/1 వచ్చినప్పుడు కన్ఫామ్గా 0 న్యూమరేటర్లో ఉంది, లవంలో ఉంది, కాబట్టి దీన్ని మనం ఏమంటాము రేషనల్ నెంబరే అంటాము. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 అనేది డినామినేటర్లో వస్తే అంటే నార్మల్ నెంబర్స్ని తీసుకుంటున్నప్పుడు అవుతుంది, 0/1ని తీసుకుంటున్నప్పుడు కూడా అవుతుంది. కానీ 0/1 డివైడెడ్ బై 0/1నే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 0/1 ఇంటూ ఇదేమవుతుంది 0/1 1/0 అవుతుంది, 1/0 అవుతుంది, రివర్స్ అవుతుంది. కాబట్టి 0 × 1 ఎంత 0 బై ఇక్కడ 1 × 0 ఎంత 0. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0/0 ఏమవుతుంది ఫైనల్గా మనకు ఆన్సరు 0/0 ఏమవుతుంది అన్డిఫైన్డ్ అవుతుంది. ఎందుకంటే మనకి డినామినేటర్లో 0 అనేది రాకూడదు, అంటే హారంలో 0 రాకూడదు. హారంలో 0 వచ్చిందంటే అదేమవుతుంది అకరణీయ సంఖ్య అవుతుందా, రేషనల్ నెంబర్ అవుతుందా, అవ్వదు. P/Q ఫామ్లో లేదు కదా, అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే ఇక్కడ డివైడెడ్ బై చేసేటప్పుడు కొన్ని నెంబర్స్లో సాటిస్ఫై అవుతుంది, కొన్ని నెంబర్స్లో సాటిస్ఫై అవ్వట్లేదు. మనకి కన్ఫామ్గా సాటిస్ఫై అయితేనే సో డివైడెడ్ బై అనేది సాటిస్ఫై అవుతుంది అని చెప్తాము. అలా కాకుండా కొన్ని నెంబర్స్లో కొన్ని నెంబర్స్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాము డివైడెడ్ బై అనేది సాటిస్ఫై అవ్వట్లేదు, దేంట్లో సంవృతంలో. నెక్స్ట్ మనము స్థిత్యంతర అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీని డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ సంకలనం చేస్తున్నప్పుడు ఎలా అవుతుంది. నార్మల్గా ఫార్ములా ఏంటి మనకి a + b = b + a, దీన్ని బట్టి మనము ఫాలో అవుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1/2 + 3/4ని తీసుకుంటున్నాను, ఈసారి ఏం తీసుకోవాలి 3/4 + 1/2గా తీసుకోవాలి. అంటే సో a + b, b + a, a అంటే 1/2, b అంటే 3/4. సో ఇక్కడ మనం ఎడిషన్ చేసుకుంటే ఎంత వస్తుంది 4 వస్తుంది. సో ఎడిషన్ చేసుకుంటే 4 వచ్చినప్పుడు 2 టేబుల్ 4 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ పోతుంది. ఆ 2 మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 + 4 టేబుల్ 4 1 టైమే కాబట్టి 1 3 = 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 5/4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా ఎంత వస్తుంది 4 వస్తుంది. 4 టేబుల్ 4 1 టైమే కాబట్టి 1 3 = 3 ప్లస్ 2 టేబుల్లో 4 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 1 = 2. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా ఏమొస్తుంది 5/4 వస్తుంది. కాబట్టి మనకి ఈ సంకలనం చేసినప్పుడు ఏమవుతుంది సాటిస్ఫై అనేది అవుతుంది. నెక్స్ట్ మనము వ్యవకలనం చేద్దాము, అంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఎలా అవుతుంది. 1/2 - 3/4 = 3/4 - 1/2. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకుంటే సేమ్ 4 వస్తుంది, ఈసారి ఏమొస్తుంది 2 - 3 వస్తుంది =4. ఈసారి ఏమొస్తుంది ఇక్కడ 3 + 2 కదా, ఇక్కడ 3 - 2 వస్తుంది. సో ఇదేమవుతుంది ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే -1/4 = 1/4 వస్తుంది. సో రెండు సేమ్గా ఉన్నాయా లేవు, అంటే ఈక్వల్ కావట్లేదు, అంటే నాట్ సాటిస్ఫైడ్ అని రాస్తాం. నెక్స్ట్ మనము గుణకారం చేస్తున్నప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది 1/2 × 3/4 = 3/4 × 1/2, అంటే 1 3 = 3 by 2 4 = 8 = 1 3 = 3 by 4 2 = 8. ఎలా అయింది మనకి బోత్ సైడ్ అనేది ఈక్వల్గా వచ్చింది కాబట్టి సాటిస్ఫై అనేది అవుతుంది. నెక్స్ట్ భాగాహారం చేసేటప్పుడు ఏమవుతుంది. సో 1/2 డివైడెడ్ బై 3/4 = 3/4 డివైడెడ్ బై 1/2. సో ఇక్కడ 1/2 దీన్ని మనం డివైడెడ్ బైని మనము ఎలా రాసుకోవచ్చు ఇంటూగా రాసుకోవచ్చు. అప్పుడు ఇదేమవుతుంది రెసిప్రోకల్ చేంజ్ అవుతుంది, 4/3గా కన్వర్ట్ అవుతుంది. = 3/4 డివైడెడ్ బైని ఇంటూగా రాసుకుంటే 1/2 ఏమవుతుంది 2/1గా మారిపోతుంది, అంటే రైట్ సైడ్లో ఉన్నది చేంజ్ అవుతుంది. 1 4 = 4 by 2 3 = 6 = 3 2 = 6 by 4 1 = 4. సో ఇక్కడ 4/6 వస్తే ఇక్కడ 6/4 వచ్చింది. కాబట్టి బోత్ సైడ్స్ ఎలా ఉన్నాయి సేమ్గా లేవు కాబట్టి ఇదేమవుతుంది సాటిస్ఫై అవ్వదు. కాబట్టి స్థిత్యంతర
ప్రాపర్టీలో కాంపిటేటివ్ ప్రాపర్టీలో ఏవేవి సాటిస్ఫై అవుతాయి అంటే సంకలనం సాటిస్ఫై అవుతుంది, అలాగే గుణకారం కూడా సాటిస్ఫై అనేది అవుతుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలా, వేరే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలా సార్ అంటే నీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్స్ నువ్వు తీసుకోవచ్చు. ఏ ప్లేస్లో నేను 1/2 తీసుకుంటున్నాను, బి ప్లేస్లో 3/4 తీసుకుంటున్నాను. అలాగా ఏ ప్లేస్లో బి ప్లేస్లో నీ ఇష్టం వచ్చిన నెంబర్స్ నువ్వు తీసుకొని ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము సహచార న్యాయం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫస్ట్ రెండింటికి బ్రాకెట్, లాస్ట్ రెండింటికి బ్రాకెట్. ఇది ఆల్రెడీ మనము ఇంటీజర్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. అంటే పూర్ణ సంఖ్యల గురించి మనము దాంట్లో అప్లై చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాము, రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలను బేస్ చేసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నాం. ఫస్ట్ సంకలనం గురించి మాట్లాడుకుందాం, ఎడిషన్ చేద్దాము. సో నేను 1/2 ప్లస్ 3/4 ప్లస్ 5/6 తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఈసారి నేను దేనికి బ్రాకెట్ చేయాలి, 1/2 ప్లస్ 3/4 ప్లస్ 5/6. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. 2 టేబుల్లో 4 అనేది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 ప్లస్ 4 టేబుల్లో 4 1 టైమే కాబట్టి 1 3s 3 ప్లస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే 4 6 ఎల్సిఎం తీసుకోవాలి. 4 6 ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 6 4, 6ని ఎల్సిఎం తీసుకుంటున్నాను. 2 2s 2 3s. నెక్స్ట్ 2 టేబుల్ 2 1s 3ని బ్రింగ్ డౌన్ చేసుకున్నాను. నెక్స్ట్ 3 1s 3 అంటే ఏం మిగిలింది, 2 × 2 × 3 మిగిలింది. 2 × 2 × 3 2 2s 4 4 3s 12 కాబట్టి ఆన్సర్ మనకి 12 వస్తుంది ఎల్సిఎం. 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి, 3కి. 3 3s ఎంత, 9 ప్లస్ 6 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి, 5కి. 2 5s ఎంత, 10. సో 2 ప్లస్ 3 ఎంత, 5/4 ప్లస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 19/12 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 4కి 6కి ఆల్రెడీ చేసాం కాబట్టి ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి, 5కి. 5 3s ఎంత, 15 ప్లస్ 6 టేబుల్ ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి, 2 అనేది దేనికి మల్టిప్లై చేయాలి, 5కి. 2 5s ఎంత, 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, 12 వస్తుంది. సో 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. ఆ 6 దేనికి మల్టిప్లై చేయాలి, 1కి. 6 1s 6 ప్లస్ 12 టేబుల్లో 12 1 టైమే కాబట్టి 1 19s 19. సో ఫైనల్గా ఏమొచ్చింది, 15 ఒక 10 మొత్తం ఎంత, 25. 25/12 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, 25/12. అంటే బోత్ సైడ్స్ ఎలా వచ్చింది చెప్పండి, సేమ్గా వచ్చింది. కాబట్టి సహచార న్యాయంలో సంకలనం ఏమవుతుంది, సాటిస్ఫై అనేది అవుతుంది. నెక్స్ట్ వ్యవకలనం సబ్ట్రాక్షన్ గురించి ఆలోచిస్తే 1/2 మైనస్ 3/4 మైనస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ 3/4 మైనస్ 5/6. ఒకసారి ప్లస్లో మనం ఏం చేసాము, మైనస్ చేసాము. కాబట్టి మైనస్ చేసి సేమ్ ప్రాసెస్ని మీరు ఒకసారి ఫాలో చేయండి. ఫాలో చేస్తే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, వ్యవకలనం చేసినప్పుడు మాత్రం మనకి సాటిస్ఫై అవ్వదు. ఏమవ్వదు, సాటిస్ఫై అవ్వదు. కావాలంటే మీరు ఒకసారి మైనస్ పెట్టి ట్రై చేయండి. నెక్స్ట్ మనము గుణకారం చేద్దాము. దీన్ని గుణకారం చేసినప్పుడు దీన్ని ఎలా మారిపోతుంది, 1/2 ఇంటూ 3/4 ఇంటూ 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3/4 ఇంటూ 5/6 అవుతుంది.
1 3s are 3 by 2 4s are 8 into 5 by 6 is equal to 1 by 2 into, so ఇక్కడ 3 5s are 15 by 4 6s are 24. సో ఇక్కడ మనకి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఏమైనా పోతుంది చూడండి, 3 1s are 3 2s are, కాబట్టి 1 into 5 ఏమవుతుంది 5 by 8 2s are ఎంత 16, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ పోతుందో ఒకసారి చూడండి. సో 3 టేబుల్తో చేస్తున్నా, 3 5s are 15, నెక్స్ట్ 24 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది, కాబట్టి ఏమవుతుంది 1/2 ఇంటూ 5/8 కదా వచ్చేది, 1 5s are ఎంత 5 అవుతుంది, 1 5s are 5, 2 into 8 2 8s are ఎంత 16 అవుతుంది. సో 5/16 5/16 అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏంటి గుణకారం చేసేటప్పుడు ఏమవుతుంది సాటిస్ఫై అనేది అవుతుంది. నెక్స్ట్ ఇలాగే సేమ్ మళ్ళీ మనం భాగాహారం చేయాలి అంటే అది ఎలా చేయాలి, 1/2 డివైడెడ్ బై 3/4 ఇంటూ 5/6 డివైడెడ్ బై 5/6 ఈజ్ ఈక్వల్ టు 1/2 డివైడెడ్ బై 3/4 డివైడెడ్ బై 5/6. సో 1/2 డివైడెడ్ బై ఇంటూ అయితే రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది భిన్నము తిరిగిద్ది, సో 4/3 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది ఇంటూ 6/5 అవుతుంది. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ డివైడెడ్ బైని కొంచెం సేపు అలాగే రాసుకోండి. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, బ్రాకెట్లో ఉన్న దాన్ని ఫస్ట్ మనము సాల్వ్ చేసుకుందాం. 3/4 ఇంటూ 5/6 కదా 6/5 అవుతుంది. సో 1 4s are 4 by 2 3s are 6 ఇంటూ, సో 6/5గా రాసుకోవచ్చు. 6 6 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 4/5 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇక్కడ డివైడెడ్ బై దీన్ని 3 6 ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 2 3s are 2 2s are క్యాన్సిలేషన్ పోతుంది. సో 3 into 3 3 3s are ఎంత 9 by 2 into 5 2 5s are ఎంత 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 డివైడెడ్ బై ఇంటూగా మారుతుంది, అప్పుడు ఇదేమవుతుంది 10/9 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 2 1s are 2 5s are, సో 4/5 ఈజ్ ఈక్వల్ టు 5/9 అనేది వచ్చింది. రెండు ఈక్వల్ అయ్యాయా కావట్లేదు, కాబట్టి మనకి సహచార న్యాయం చేస్తున్నప్పుడు ప్లస్ సాటిస్ఫై అవుతుంది, ఇంటూ సాటిస్ఫై అవుతుంది, మైనస్ సాటిస్ఫై అవ్వదు, డివిజన్ కూడా సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ మనము విభాగ న్యాయం గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఈ ఫార్ములా ఎలా ఉంటుంది, ఏ ఇంటూ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే మనం ఫస్ట్ సంకలనం చేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాము. అలాంటప్పుడు మనం తీసుకునే ఫ్రాక్షన్స్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1/2 ఇంటూ 4/5 ప్లస్ 3/10 తీసుకుంటున్నా. నా ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, మీరు కూడా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ 1/2 వెళ్ళి దేంతో మల్టిప్లై అవుతుంది ఏ ఇంటూ బి అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు ఏ ఇంటూ బిగా రాసుకోవచ్చు. సో 1/2 ఇంటూ 4/5 అవుతుంది ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది 1/2 ఇంటూ 3/10 అనేది అవుతుంది. ఇప్పుడు మనము 1/2 ఇంటూ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకుంటే రెండు సేమ్ టేబుల్లో పోతుంది కాబట్టి ఆన్సర్ మనకి 10 వస్తుంది. అంటే ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది వస్తుంది. 5 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టేబుల్లో 10 2 టైమ్స్ పోతుంది. 5 2s are 10 కాబట్టి 2 టైమ్స్, 2 4s are ఎంత 8. నెక్స్ట్ 10 టేబుల్ చెక్ చేసుకుంటాం. 10 టేబుల్లో 1 టైమే కాబట్టి 1 3s are 3 ఈజ్ ఈక్వల్ టు 1 4s are 4 by 2 5s are 10 ప్లస్ 1 3s are 3 by 2 10s are 20. సో ఇక్కడ 1/2 ఇంటూ 8 ప్లస్ 3 ఏమవుతుంది 11/10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం చేసుకుంటే 2 నెంబర్స్ సేమే కాబట్టి 20 వస్తుంది, సేమ్ టేబుల్లో పోతుంది కాబట్టి
10 టేబుల్ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ పోతుంది. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి మనము? ఏ 4కి మల్టిప్లై చేయాలి. 4 2 జార్ ఎంత 8 ప్లస్ 20 టేబుల్ 12 1 టైమే కాబట్టి 1 3 3. సో 11 ఇంటూ 1 11 11 బై 2 10 20 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 3 అంతా 11 బై 20. రెండు ఎలా వచ్చాయి చెప్పండి? సేమ్గా వచ్చాయి. కాబట్టి మనము విభాగ న్యాయంలో సంకలనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మనము వ్యవకలనంని ఒకసారి చేద్దాము. సో సబ్ట్రాక్షన్ని ఒకసారి మనం చేస్తే ఇక్కడ సేమ్ 1/2 ఇంటూ ఆఫ్ 4/5 మైనస్ 3/10 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4/5 మైనస్ 1/2 ఇంటూ 3/10. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1/2 ఇంటూ దీనికి ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? మనకి 10 వస్తుంది. అంటే సేమ్ టేబుల్లో పోతుంది కదా, 5 1 5 2 10 అనేసి. కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే రాసుకుంటాము. 5 టేబుల్లో 10 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఆ 2 దేనికి మల్టిప్లై చేయాలి? 4కి. 2 4 జార్ ఎంత 8 మైనస్ ఇదెంత 1 టైమే కాబట్టి 3ని అలాగే రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 4 1 4 బై 2 5 10 మైనస్ 1 3 3 బై 2 10 20. సో ఇక్కడ మనము 1/2 ఇంటూ 8 మైనస్ 3 అంటే 5/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుందమ్మా? 20 వస్తుంది. సేమ్ టేబుల్లో పోతుంది కాబట్టి 10 టేబుల్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది రాసుకుంటాం. సో 10 టేబుల్లో 20 2 టైమ్స్ పోతుంది కదా, 2 4 జార్ ఎంత 8 మైనస్ సో 20 టేబుల్లో 20 1 టైమే కాబట్టి 1 3 3. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఒకసారి చూడండమ్మా. సో 1 5 5 బై 2 10 20 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 5 అంటే 8 మైనస్ 3 అంటే 5 5/20 5 1 5 4 5 1 5 4 సో 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4 అనేది మనకి ఆన్సర్ వచ్చింది. సో వ్యవకలనం చేస్తున్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనకి విభాగ న్యాయం ఏమవుతుంది? సాటిస్ఫై అనేది అవుతుంది. నెక్స్ట్ మనము పూర్ణ సంఖ్యలు ఇంతకుముందు ఇంటీజర్స్లో మనము మల్టిప్లికేషన్ డివిజన్ అనేది నాట్ సాటిస్ఫై అవ్వవు కాబట్టి రాయలేదు. సో ఇక్కడ కూడా మనము రాయట్లేదు. సో ఓన్లీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో మనకి సంకలనం వ్యవకలనం ఈ రెండు మాత్రమే సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. దీంతో మనకి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అండ్ మోడల్ పేపర్స్ కూడా వస్తూనే ఉంటాయి. దాంట్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.